కేంద్రానికి ఎంతగానో సహకరించిన తమకు మొండి చేయి చూపారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీతో బీజేపీ కుమ్ముకై తనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మొదట మాట్లాడింది తానేనని గుర్తు చేశారు చంద్రబాబు. నేను బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అడిగింది మాకు న్యాయం చేయండి, ఏవైతే విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ ని రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని అమలు చేయమని నేను పోరాడుతా ఉంటే కనీసం పెడచెవిని పడడమే కాకుండా మనకు అన్ని విధాలా సహకరించలేదు. దానికి కారణం ఇంకో పక్క చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు. ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చుంటే ప్రెస్ వాళ్ళు చూసి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు, ఒక ధైర్యంగా కూర్చోవాలి. ప్రధానమంత్రి పైన విశ్వాసం ఉంది, కానీ లోకసభలో అవిశ్వాస తీర్మానం పెడతాం. ఎవరిని మోసం చేయడానికి అడుగుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అడగకపోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ కోసం సపోర్ట్ కోసం వెళ్తారు. ప్రధానమంత్రిని కలిసి అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం అంటారు. అదే మరి ఇంకొక పక్క ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయక మునిపే నేరుగా బీహార్కు పోయి అక్కడే పోయి ఫోటో తీసుకొని మేము సపోర్ట్ చేయడానికి కాళ్ళు కూడా పట్టుకుంటారు, కాళ్ళ మీద పడిపోయి. అంటే అదే మరిగా వీళ్ళ పని ఎట్టుందంటే వీళ్ళు చేసిన తప్పుడు పనుల్ని కప్పిపుచ్చుకోవడానికి, బయటపడడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. మళ్ళా మీ దగ్గరికి వచ్చి ప్రతాపాలు, మేమంతా పొడి చేస్తాం, గట్టిగా చేస్తాం, ఏదో చేస్తామని వీళ్ళ అండ చూసుకొని ఎన్డీఏ గవర్నమెంట్ నన్ను అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు. అది నాకు బాధాకరం. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది. నేను అందుకనే మొట్టమొదటిసారిగా 4 సంవత్సరాలు చూశాను. మొదటిసారి ఇంకా లాభం లేదు, 5వ బడ్జెట్ కూడా అన్యాయం జరిగితే నేనే మొట్టమొదటిసారిగా బయట వచ్చి నిరసన తెలియజేశాను. ఎవ్వరూ తెలియజేయాలని నేనే ముందు వచ్చాను. మొట్టమొదటిసారి బయట వచ్చింది నేనే వచ్చాను.